ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియాస్ లేటెస్ట్ ఈకనామిక్ డేటా, స్పెసిఫిక్గా FY26 ఫస్ట్ 9 మంత్స్ ట్రేడ్ నంబర్స్ని డీకోడ్ చేద్దాం. ఇదొక మిక్స్డ్ బ్యాగ్ సినారియో. గుడ్ న్యూస్ ఏంటంటే గ్లోబల్ హెడ్విన్స్ ఉన్నా సరే మన ఎక్స్పోర్ట్స్ రైజ్ అయ్యాయి, విచ్ షోస్ రెసిలియన్స్ ఇన్ సెక్టర్స్ లైక్ సర్వీసెస్ అండ్ ఇంజనీరింగ్ గుడ్స్. కానీ రియల్ ఛాలెంజ్ ఎక్కడొచ్చిందంటే మన ట్రేడ్ డెఫిసిట్ $25 బిలియన్ మార్క్ని క్రాస్ చేసింది. అసలు ఎక్స్పోర్ట్స్ పెరిగినా డెఫిసిట్ ఎందుకింత వైడన్ అయింది? దీనికి మెయిన్ రీజన్ స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్. ఇండియా ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవుతోంది. సో మనం క్రూడ్ ఆయిల్, హైటెక్ ఎలక్ట్రానిక్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్కి కావలసిన హెవీ మెషీనరీని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బేసిక్గా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న స్పీడ్ కన్నా ఇంపోర్ట్ చేసుకునే స్పీడ్ ఎక్కువ ఉంది. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే, ఒకవైపు రైజింగ్ గ్లోబల్ కమోడిటీ ప్రైసెస్ అయితే ఇంకొక వైపు మన ఇంటర్నల్ కన్జంప్షన్ బూమ్. ఫ్యూచర్లో ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, వైడనింగ్ డెఫిసిట్ వల్ల రూపీ వాల్యూ మీద ప్రెషర్ పడుతుంది, కరెన్సీ వాలటైల్గా మారచ్చు. ఇది కంట్రోల్ అవ్వాలంటే గవర్నమెంట్ PLI స్కీమ్స్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ని ఇంకా అగ్రెసివ్గా పుష్ చేసి ఇంపోర్ట్స్ని తగ్గించి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇన్వెస్టర్స్కి ఇదొక మ్యాక్రో ఎకనామిక్ అలర్ట్. గ్రోత్ ఉంది, కానీ దాంతోపాటు కాస్ట్ కూడా పెరుగుతోంది.